గాయపడ్డ సింహం టైటిల్‌తో రిలేట్ చేసుకుంటే 'జేడీ చక్రవర్తి' గాయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మనసు గాయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. నేను ఏది సీరియస్ తీసుకోను. ఇది ఏది సీరియస్ తీసుకోను. గాయపడటం అనేది నేను అసలు ఐ డోంట్ థింక్ ఐ రిమెంబర్. నాకు గుర్తున్నది గాయపడ్డ సింహంలో కావాలంటే సింహం తీసుకోండి. ఓకే నాకు. గాయం నేను ఐ డోంట్ రిమెంబర్ అండి, అసలు గుర్తులేదు. అంటే ఇండస్ట్రీ అంటే డబ్బుతో ముడిపడిన వ్యవహారాలు చాలా ఉంటాయి. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక క్లాషెస్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇన్నేళ్ల కెరియర్‌లో మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేసిన వాళ్ళు కూడా లేరా అసలు? మోసం ఎవ్వరు ఎవరిని చేయరండి. అవసరం అలా బిహేవ్ చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు డబ్బులు ఇవ్వలేదు. బట్ ఇవ్వకూడదు వీడికి, మనం ఎలాగైనా ఎగ్గొడదామని ఎప్పుడు ఎవరు అనుకోరండి. వాళ్ళకి ఇవ్వడానికి ఆ టైంకి వచ్చేప్పటికి డబ్బు ఉండదు, ఉండకపోయి ఉండొచ్చు. లేదా ఈ డబ్బు ఇప్పుడు తినకి ఇవ్వడం కన్నా మన సినిమా రిలీజ్ చేయడానికి పబ్లిసిటీకి పెడితే, ఎందుకంటే ఎలాగో సినిమా ఫినిష్ అయిపోయింది, ఈ సినిమా పబ్లిసిటీకి పెడితే రేపు బాగా డబ్బులు వస్తాయి, అప్పుడు మనం కావాలంటే ₹100 ఎక్కువ ఇద్దాం అని అనుకోవచ్చు. సో మోసం ఎప్పుడు ఎవరిని చేద్దాం అనుకోరండి. ఇట్ ఈస్ ది సిట్యువేషన్ విచ్ క్రియేట్స్ ద నీడ్. కాబట్టి నన్ను ఎవడు మోసం చేశాను అనుకోను. అవసరం కొద్దీ అవసరార్థం అలా జరిగిపోయింది అనుకుంటా. ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలు నాకు తెలుసు. మీరు కూడా అవసరార్థం అలా చేసిన సందర్భాలు ఉన్నాయి? ఉంటాయి, ఎందుకు ఉండవండి. నేను మహాత్ముడే, చాలాసార్లు ఉంటాయి. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఉంటాయి, మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే అవసరపడితే. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదండి, ఎందుకు మన మీద ప్రొడ్యూస్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, మనం ఎందుకు మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలని? ప్రొడ్యూస్ చేసేది డబ్బు కోసమే కాదు. ఈ కంటెంట్ని ఇప్పుడు నేను పేరు లేని సినిమా తీద్దాము అని చెప్పినప్పుడు అది ఏ ప్రొడ్యూసర్కి ఎక్కకపోగా, సరే ఇప్పుడు వీడికి ఆ టైంలో మరి మార్కెట్ ఉంది కదా, వీడితో చేద్దాము, అది ఏమవుతుందో అని ఆ ఫేజ్ నచ్చదు నాకు. ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా దూకాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్డ్ గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, ఐ నీడ్ టు టేక్ ద ఛాన్స్. రేపు డబ్బులు వచ్చినా నాకే వస్తాయి, పోయినా నాకే పోతాయి. పేర్లేని సినిమా అని అదేనేమో అనుకుంటా, ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్, ఒక టైటిల్ లేకుండా కరెక్ట్ రిలీజ్ చేసి తర్వాత టైటిల్ పెట్టడం, పాపినా ప్రాణం అని. అదే వద్దన్నా నా టైటిల్, నేను టైటిల్ వద్దు, చాలా చండాలంగా దరిద్రంగా ఉందన్న. మా పార్ట్నర్ చాలా పిల్లల్లో వెళ్ళిపోతుంది అన్నాడు, సినిమాని వెళ్ళిపోయిన తర్వాత. సో బట్ అప్పటికే వి మేడ్ లాట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మేము కానీ అప్పటికి. కానీ ఒక ట్రిక్తో జనాన్ని అట్రాక్ట్ చేయడం అన్నది నాకు తెలిసి నేను సినిమాలు చూడడం మొదలెట్టిన తర్వాత ఆ సినిమాని కరెక్ట్ ఒక ట్రిక్తో, చిన్న ట్రిక్తో. కరెక్ట్, అది పెద్ద ట్రిక్ అండి. కాదు, నేను పెద్ద ఛాన్స్ తీసుకున్నా. ఇప్పుడు సినిమాకి పేరే బాగుంది, బాగాలేదు, ఆ పేరు ఇంకా ఉంటే బాగుండేది, ఈ పేరు అనే టైంలో అసలు నేను పేరే పెట్టకుండా తీస్తా అంటాం అనేది ఛాన్స్ కదండి. అంటే అప్పటికి మీరు ఆ టైటిల్ ఏంటి అన్నది మీకు తప్పక, లేదంటే కావాలంటే దీంట్లో గుళేబక్క వాళ్ళకి అదేం లేదండి, చాలా చిన్న కథ. రాము గారికి ఏంటంటే ఒక ఫిక్సేషన్ ఉంది జనరల్గా, ఏదైనా కథ చెప్తే ఏదైనా ఒక రఫ్ పేరు అనుకున్నావా అని. సత్య అయిపోయింది, నాకు కథ బాగా నచ్చింది. నేను రాము గారు ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తా ఉంటే నేను పాయింట్ చెప్పాను, టెరిఫిక్గా ఉంది కథ, ఏంటి పేరేంటి అన్నారు. నేను నా ఎక్సైట్మెంట్లో అన్నేళ్ళు పనిచేసిన ఆయన దగ్గర ఏదో పేరు అనుకోలేదు. ఏంటి ఇప్పుడు పేరు అన్నా, ఇప్పుడు తిడతాడు మళ్ళీ, పేరు కూడా అనుకోవాలి, మన పెద్ద విషయం కాదు అది. సరే అసలు నేను ఈ సినిమాకి పేరు పెట్టకూడదు అనుకుంటున్నా అన్న. అంటే అదే నన్ను నేను కాపాడుకోవాల్సిన స్థితిలో ఒక డెస్పరేట్ యాక్టర్ టప్పని ట్రెడ్మిల్ ఆపేసి, వాట్ ఆర్ యు మ్యాడ్, ఇక్కడ పేరు పెట్టడానికి ఇంత కష్టపడతావు అంటే పేరు పెట్టవా. అది నాకు స్ఫూర్తినిచ్చిందండి. రామ్ గోపాల్ వర్మ గారి లాంటి ఒక మేధావే చిన్న షాక్ అయితే, అంటే ఆడియన్స్ ఆయనకన్నా మేధావులు, వాళ్ళు షాక్ అవుతారు. రామ్ గోపాల్ వర్మ గారే షాక్ అయితే మిగతా అందరూ షాక్ అవుతారంటే నా ఉద్దేశం ఇండస్ట్రీలో. బట్ ఆడియన్స్ రాము గారి కన్నా స్టీవెన్ స్పీల్బర్గ్ కన్నా తెలియగలవాడు. చివరికి వాళ్ళే మీకు షాక్ ఇచ్చినట్టున్నారు సినిమా. బాగా డబ్బులు వచ్చాయండి, వాళ్ళేం షాక్ ఇవ్వలేదు. నేను అన్నది ఎక్స్ట్రా డబ్బులు రాకుండా పేరు పెట్టి తగలెట్టాడు అన్నాను, కానీ మా పార్ట్నరు లేదండి. అది నాకు కానీ నా డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా దానివల్లే కదా మళ్ళీ ఇమీడియట్గా సినిమాలు తీశాను, మళ్ళీ ప్రొడ్యూస్ చేశాను, దాంట్లో వచ్చిన డబ్బుతోనే. త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాస్తారు సార్, అద్భుతాలు జరిగినప్పుడు. మీకు తెలుసో లేదా, అదే సినిమాకి త్రివిక్రమ్ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఏది పాపే నా ప్రాణం సినిమా, పేరు లేని సినిమా. అసిస్టెంట్ అంటే అసిస్టెంట్గా చేశాడు, తను వాజ్ అన్ అసిస్టెంట్. ఓకే.
రైటింగ్ డిపార్ట్మెంట్ ఉండవు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. డైరెక్షన్ డిపార్ట్మెంట్